హాయ్ అండి, ఇదైతే దివాళీ రోజు మేము అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేనైతే గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే నా శారీ ఎలా ఉందో నా కింద కామెంట్ చేసేయండి. దివాళీ రోజు నేను ఇక్కడ నుంచి కొన్ని క్యాండిల్స్ అయితే తీసుకెళ్ళాను. అక్కడ అవన్నీ తీసుకెళ్ళి టోటల్ ఇల్లు మొత్తం అయితే డెకరేట్ అయితే చేస్తున్నాను. నాకు ఇందులో మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనిపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకనే. అది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, కావేరి నరేంద్ర ఉంటుంది. నేను ఇక్కడ దివాళీ పిక్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. అలాగే మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నా నాకు కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ నేనైతే కొన్ని రీల్స్ కూడా ట్రై చేశాను. అవన్నీ నేను నా ఇన్స్టాగ్రామ్లో కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుని నాకు కింద కామెంట్ చేసేయండి. అలాగే కొద్దిగా వీడియోస్ అన్ని కొద్దిగా లేట్ అవుతా ఉన్నాయి. సో అందుకని నేను తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ కమింగ్ కుకింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. నేనైతే చాలా మిస్ అవుతున్నాను కుకింగ్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేదా అని. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అని కుకింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే దివాళీ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే నేనైతే తీసుకున్నాను. నాకైతే మా హస్బెండ్ అయితే చాలా బాగా కోఆపరేట్ చేశాను. నేను అసలు ఇంకా అరుస్తారేమో అనుకున్నాను. చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు. అలాగే నేను ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చెప్తాను. నేనైతే ఇన్స్టాలో కొన్ని రీల్స్ అయితే చూశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను కూడా ఇక్కడ ట్రై చేద్దామేమో అనుకున్నాను. అందుకని చెప్పి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ చిన్న వీడియోస్ అయితే కొన్ని అయితే ట్రై చేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను కమింగ్ వీడియోస్లో పెడతాను ఆ వీడియోస్ అన్ని. ఇక్కడ దివాళీకి ఇక్కడ మా హస్బెండ్ అలాగే అన్న చాలా బిజీగా ఉంటే నేనైతే వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నాను. ఆ దివాళీ మధ్యలో ఎంత బాగుంది అసలు. డైరెక్ట్గా వ్యూ అయితే చాలా బాగుంది. ఆ చీకట్లో ఏం కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చాలా బాగుంది. ఇంకా అందరం టెర్రస్ పైకి వచ్చేసి ఇంకా అందరం దివాళీ అని ఇంకా లాస్ట్ లో క్రాకర్స్ అన్ని అయిపోయాయి కదా అని చెప్పి ఇంకా లాస్ట్ లో కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా మేమైతే కిందకైతే వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ. ఈ ఇయర్ నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు. ఎవ్రీ ఇయర్ నేను మా హస్బెండ్ తిరుపతిలోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ టైం ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళి అయితే సెలబ్రేట్ చేసుకోవడం. అప్పటికి మా పాప అయితే అసలు భలే భయంకరంగా ఏడుస్తూ ఉండింది. అసలు ఫుల్ అట క్రాకర్స్ కి ఇంకా భయంకరంగా ఏడుస్తూ ఉండింది అసలు ఆ సౌండ్స్ కి. అందుకని చెప్పి తనైతే ఇక్కడ తీసుకొని రాలేదు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను తనతో మేము ముగ్గురం కలిసి వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలని చెప్పి. కానీ తనైతే అస్సలు సపోర్ట్ చేయలేదు. ఆ సౌండ్స్కి ఇంకా భయపడి ఏడుస్తూ ఉంటే ఎక్కడ ఫీవర్ వస్తుందా అని చెప్పి నేనైతే కొద్దిగా రైస్ తినిపించి పనుకోబెట్టేశాను. ఇంకా తను పనుకునింది కొంచెం ఫ్రీగా ఉన్నామని చెప్పి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ రీల్స్ అయితే చేస్తున్నాం. అదే మా రీల్స్ కష్టాలు అవన్నీ. నేను ఒకలా చెప్తే మా హస్బెండ్ ఒకలా చేస్తున్నాడు. నాకైతే అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా కానీ రాకపోతే నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను. అదేంతో కానీ నాకు నేను అనుకున్నది అయితే కన్ఫామ్గా వచ్చేయాలి అసలు. అలాగే కొన్ని వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చి నేను గెట్ రెడీ విత్ మీ చేశాను. అది కమింగ్ వీడియోస్లో అయితే పెడతాను. ఇంకా నేను మా పాప మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను ఎలా ఉన్నా నాకు కింద కామెంట్ చేసేయండి. ఇవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి. కావేరి నరేంద్ర ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.